ముసలితో అందరూ కూడా చప్పుడు పడతామండి. ఏ ఒక్కరు చురుపడుకున్న దేవానికి స్తోత్రం. Let's clap and praise the Lord. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో
Bless your name, Lord. దేవా, నీవు నాతో వస్తే దిగులు నాకుండదు. నీవు ఆజ్ఞాపిస్తే దేవా, ఏ తెగులైనా నన్ను అంటదు తండ్రి. హృదయపూర్వకంగా మన చేతులెత్తి పరిశుద్ధుడా యేసు నీవే కావాలయ్యా. థాంక్ యూ గాడ్. నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక నూతన దినాన్ని దేవుడు మనకు దయచేసినందుకు దేవునికి నేను కృతజ్ఞతలు తెలియచేస్తూ, ఇప్పటి వరకు దేవుని స్తుతించి ఆరాధించే సహాయాన్ని దేవుడు మనకు దయచేసినందుకు దేవునికి ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ ఈరోజు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. హూ వీఆర్ ఇన్ క్రైస్ట్ అనే అంశాన్ని కూర్చి మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. క్రీస్తులో మనం ఏమై ఉన్నాము అనే అంశాన్ని కూర్చి మనం ధ్యానం చేస్తున్నాం. దాంట్లో మొదటిగా వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అని నేర్చుకున్నాం, మన దేవుని పిల్లలమని. రెండవది వీఆర్ రిడీమ్డ్, మనము విమోచించబడిన వారము అనే విషయాన్ని మనం ఆలోచించేశాం. ఈరోజు మూడో విషయం ఏంటంటే వీఆర్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్, మనము దేవుని నీతి అయి ఉన్నాము. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఈరోజు మనము దేవుని నీతిగా ఉండడం అనేది ఎంత భాగ్యం అనే విషయానికి మనం వస్తే 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం
21వ వచనం, ఎందుకనగా మనమాయనందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. 2 Corinthians chapter 5 verse 21, for he made him who knew no sin to be sin for us, that we might become the righteousness of God in him. మనమందరం కూడా దేవుని నీతి అయ్యే అవకాశాన్ని దేవుడు మనకు దయచేశాడు. పాపం ఎరుగని ఆయన మన కోసం పాపముగా చేయబడ్డాడు. యేసు పాపము ఎరుగనివాడు, పాపము తెలియనివాడు. ఇలాంటి యేసు మన కొరకు పాపముగా చేయబడ్డాడు. దేవుని వాక్యములో మనం చూస్తే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనం, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. 5వ వచనం, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యేసుక్రీస్తు ప్రభువారు పాపం మెరుగని యేసు. ఆయన మనందరి దోషముల నిమిత్తమై ఆయన కలువరి శిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని కార్చిన వాడిగా ఉన్నాడు. అయితే ఇక్కడ పరిశుద్ధ లేఖనములో 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఈ విధంగా మనం చూడవచ్చు. 10వ వచనం 11వ వచనం కూడా చూద్దాం. అతని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగు చేసెను, అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని నీతిమంతులుగా చేయుట కొరకై సిలువలో ఆయన వధించబడ్డాడు. తన రక్తాన్ని మనందరి కొరకు కార్చాడు. ఆ రక్తము ద్వారా మనమందరం కూడా విమోచించబడే అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. గనుక దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా ఆయన మనల్ని ఇలాగూ ప్రేమించి మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే అనీతిమంతులము, దుర్నీతి పరులము, దేవుని ఎరగనటువంటి వారము, దేవునికి దూరస్తులము, ఇలాంటి మనల్ని దేవుడు అత్యంత అద్భుతంగా ప్రేమించి ఆయన మనలను తన కుమారుని యొక్క బలియాగము ద్వారా, ఆయన కార్చిన రక్తము ద్వారా మనలను నీతిమంతులుగా చేయుచున్నాడు. ఈ నీతి దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుని బిడ్డలారా, నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవిస్తాడు. నీతిమంతుడు జీవితం అద్భుతంగా ఉంటుంది. నీతిమంతుని ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నీతిమంతుల యొక్క సంతానాన్ని ఆయన భిక్షమెత్తనివ్వడు. నీతిమంతుడు మొరపెట్టగా దేవుడు అతని ప్రార్థనను ఆలకిస్తాడు, అలాగే అంగీకరిస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. గనుక ఈరోజు దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా వాక్యం మనకు చెప్తున్నటువంటి సత్యం ఏంటంటే, ఈ దినాన్న మనమందరం కూడా ఏం చేయాలో తెలుసా అండి? దేవుని వాక్యానుసారంగాను, దేవునికి ప్రియముగాను, దేవునికి దగ్గరగాను మనం జీవిస్తూ ఆయన ద్వారానే మనం నీతిమంతులమయ్యా. మన క్రియలను బట్టి కాదు, మనం చేసిన మంచి పనులు బట్టి మనం నీతిమంతులం కాలేదు. జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్ హీ వాష్డ్ us ఫ్రమ్ హిస్ బ్లడ్. ఆయన కృప ద్వారా తన రక్తంలో మనల్ని కడిగి మనందరూ కూడా నీతిమంతులుగా చేశాడు. ఈరోజు నీతిమంతులుగా ఆయన ఎదుట నిలిచేటటువంటి భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు నేను వ్యక్తిగతంగా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ, మీరు దేవుని వాక్యాన్ని వింటున్నారు కాబట్టి నీతిమంతులుగా జీవించడం అనేది గొప్ప ఆశీర్వాదకరం. వారిని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం, నీతిమంతుల యొక్క నోటి ఫలము ఆశీర్వాదం, నీతి ఫలాలు ఆశీర్వాదం. కాబట్టి అందుకనే మనమందరం కూడా నీతియుక్తమైన జీవితం జీవిస్తూ ఆ జీవం గల దేవుని మహిమార్థమై బ్రతకడానికి
కృపగల దేవుడు, దయగల దేవుడు తన సహాయం మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. విమోచించబడినటువంటి బిడ్డలమై నీ మహిమార్థమై ఈ లోకములో జీవించడానికి నీ కృప, నీ సహాయం మాకు దయచేయండి. నీతిమంతులుగా జీవించి నీతిమంతుల రాజ్యములోను, నీతిమంతుల స్వాస్థ్యముగాను, నీతిమంతులు చేసే ప్రతి పనిలో కూడా మేము ఉండడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు ప్రభువా, ఎవరు ఏ విధంగా నాయన నీరసలిపోయి ఉన్నారో, బలహీనులుగా ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని అందరినీ కూడా నీతిమంతులుగా తీర్చిదిద్ది మార్చి కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ ప్రార్థన పోరాటంలో పాలుపంపులు పొందుతున్న మిమ్మల్ని అందరినీ నేను ప్రభు నామములో అభినందిస్తున్నాను. కృప మీకు తోడైనగాక. దేవుని ఆశీర్వాదం, దేవుని దీవెన మీరు అనుభవించడానికి సర్వకృపానిధికి దేవుడు మీకు సహాయం చేయాలని కోరుతూ ఉన్నాను. ఈ యొక్క మరి కృపను బట్టి మనందరం కూడా నీతిమంతులుగా చేసిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మనమందరం కూడా ఆయన మహిమార్థమై బ్రతకడానికి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.